హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విహాస్ వరల్డ్. ఈరోజు మనం ఎంతో రుచికరంగా అలాగే సులభంగా చేసే ఎగ్ పులావ్ని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ ఎగ్ పులావ్ చేసుకోవడానికి మనకు జస్ట్ 30 మినిట్స్ అయితే సరిపోతుంది. ఎంతో సులభంగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసి ఉడికించిన ఎగ్స్లో కారం, ఉప్పు అలాగే పసుపుని మిక్స్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత అదే ఆయిల్లో బిర్యానీ ఆకు, కస్తూరి మేతి అలాగే లవంగాలు, సాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్ని కూడా వేసుకోవాలి. ఆనియన్స్, క్యారెట్ వేసుకున్నాం కదా, తర్వాత కొద్దిగా పసుపుని వేసుకొని ఉడికించుకోవాలి. అట్లనే టమాటోస్ని కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాతనే మనం అందులో కారంని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. 1 స్పూన్ కారం అలాగే 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడర్ అలాగే చిటికెడు గరం మసాలాని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే అందులో కొద్దిగా వాటర్ని కూడా మనం యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఆ తర్వాతనే మనం ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు మనం అలాగే ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఎగ్స్ని వేసుకొని అందులో రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మెల్లిగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఎగ్స్ అనేవి విరిగిపోతాయి కాబట్టి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మనం అలానే ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా ఎగ్ పులావ్ని జస్ట్ 30 మినిట్స్లోనే మనం రెడీ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్లో మనం రెడీ చేసుకోవచ్చు. ఈ ఎగ్ పులావ్ని వేడివేడిగా రైతాతో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బాయ్.